असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्माम् अमृतंगमय। ओम शांति शांति शांति। ओम गुरुभ्यो नमः। బ్రహ్మజ్ఞాన కార్యక్రమానికి మొదట మీకు స్వాగతం పలుకుతున్నాను. మొదట మనం ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం. ఓం అంటే భగవంతుని సాకార రూపం అన్నమాట. భగవంతుడు వచ్చేసి భగవంతుడు అనండి, దేవుడు అనండి, కాన్షియస్నెస్ అనండి, ఆత్మ అనండి, ఈ అన్ని పదాలు ఒకే శక్తిని తెలుసుకోవడానికి మనం వాడుతున్నటువంటి పదాలు అన్నమాట. దేవుడు ఒక శక్తి. దేవుడికి రంగు రూపాలు ఆకార ఆకృతి ఏమీ లేదన్నమాట. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు. ఆ నిరాకార దైవిక శక్తిని మనం సాకార రూపంలో ఉచ్చరించడానికి, వ్యవహారంలో మనం వినియోగించుకోవడానికి నిర్మించుకున్నటువంటి ఒక సింబల్, ఒక గుర్తింపు, ఒక చిహ్నం వచ్చేసి ఓం. ఓంని అక్షర బ్రహ్మం అంటారు, ఓంని శబ్ద బ్రహ్మం అంటారు, ఓంని నాద బ్రహ్మం అంటారు అన్నమాట. ఆ ఓం శబ్దం మాధ్యమంగా మనం ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఓం అసతోమా సద్గమయ. అసతోమా సద్గమయ అంటే, దేవుడా నన్ను అసత్యం నుంచి సత్యానికి తీసుకెళ్ళండి, సత్య మార్గానికి తీసుకెళ్ళండి. తమసోమా జ్యోతిర్గమయ. తమస్ అంటే చీకటి అన్నమాట, అంధకారం. నన్ను చీకటి నుంచి ఉద్ధరించి, చీకటి నుంచి బయటపడేటట్లు చేసి, వెలుగులో బ్రతికేటట్లు నన్ను కాపాడండి, ఆశీర్వదించండి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మాం అమృతంగమయ. నన్ను మృత్యువు నుంచి కాపాడి అమృతత్వమును, అజరత్వమును, అమరత్వమును ప్రసాదించి నిన్ను చిరకాలము బ్రతికుండేలాగా, చిరంజీవిలాగా బ్రతికేలా ఆశీర్వదించండి. నేను చావదలచలేదు. ఈ విధంగా మనం ఇది శాంతి మంత్రం అన్నమాట. మనం ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. దాని తర్వాత మనం ఇప్పుడు ఈరోజు వచ్చేసి మన బ్రహ్మ విద్యలో మన టాపిక్ వచ్చేసి బ్రహ్మ విద్యను అధ్యయనం చేయడం వల్ల మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన సమయాన్ని, మన ఆసక్తిని వినియోగించడం వల్ల మనం ఎటువంటి లాభాలను పొందగలం. బ్రహ్మ విద్యను అధ్యయనిస్తే ఏ లాభం మనకి దొరుకుతుంది? ఎందుకంటే మొదట మనం మనసులో స్పష్టత ఉండాలన్నమాట. మనం బయట చదువుకుంటున్నామండి, భౌతిక విద్య. మనం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. మీరు డాక్టర్, ఇంజనీర్, ఒక లాయర్, మంచి ప్రొఫెషన్ని సంపాదించవచ్చు, మంచి పదవిని సంపాదించవచ్చు, మంచి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. ఉద్యోగాన్ని సంపాదిస్తే ఏమవుతుంది? మీరు అవసరమైనటువంటి ఇల్లు, బట్టలు, తిండి, తర్వాత కార్లు, మేడలు, అవసరమైన వస్తు పదార్థాలను మీరు సేకరించవచ్చు. ఆనందంగా, ఆహ్లాదంగా ఈ జీవితాన్ని గడపవచ్చు అన్నమాట. భౌతిక విద్యని నేర్చుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయి. అలాంటిది బ్రహ్మ విద్యని నేర్చుకుంటే ఏం లాభం ఉంటుందండి? అది తెలుసుకుంటే మీలో నిష్ట పెరుగుతుంది, మీలో ఆసక్తి పెరుగుతుంది, మీలో ముముక్షత్వం జాగృతం అవుతుందన్నమాట. మీరు చాలా నిష్టగా, చాలా ఆప్యాయంగా, చాలా ఆనందంగా ఈ బ్రహ్మ విద్యని ఆచరించగలరు. చివరన ముక్తి, మోక్షం ప్రాప్తి అవుతుందన్నమాట. మొదట మనం ఉద్దేశం తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మ విద్య యొక్క ఉద్దేశం, మొదటి ఉద్దేశం వచ్చేసి, మొదటి లాభం అనండి. మొదటి లాభం వచ్చేసి మీరు స్వయాన్ని తెలుసుకుంటారండి. మనం స్వయాన్ని ఒక శరీరంగా గుర్తించామన్నమాట. ఒక శరీరం. నేనంటే ఈ దేహం. యాక్చువల్లీ నేను ఈ దేహాన్ని మనం పరిశీలిస్తే చిన్నప్పుడు పుట్టామండి.
పుడితే శరీరానికి ఒక పేరు పెట్టాం, మనమే శరీరానికి ఒక పేరు పెట్టాం, ఆ పేరును మనమే నమ్మాం, రిజిస్ట్రేషన్ డేట్ బర్త్ సర్టిఫికెట్లో దాన్ని రాయడం, మనమంతా దాన్ని నమ్మడం, ఉచ్చరించడం, వ్యవహారికంగా మనం ఈ శరీరాన్ని గుర్తించాం. పాపం ఆ పసిబిడ్డకు కూడా మనం దేహ రూపంలోనే పరిచయం ఇచ్చాం అన్నమాట. కానీ యాక్చువల్లీ నేను దేహాన్న, నేను ఇంద్రియాలనా, నేను మనసునా, నేను ఇంకేమైనానా? అర్థమైందా? మీ స్వరూపాన్ని మీరు మొదట గుర్తించగలరు. తర్వాత వచ్చేసి ఆ శరీరం యొక్క నిర్మాణం ఎలాగవుతుంది, మనం చూస్తున్నటువంటి ప్రకృతి మన శరీరం ఒక్కటే అన్నమాట. పంచభూతాలతోని ఈ ప్రపంచం నిర్మాణం అయింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రత్యేక శరీరాలు, ప్రత్యేక ప్రకృతి యొక్క మొక్క, పండు, గాలి, నీరు, ఇదంతా ఒక్కటే అన్నమాట. మనం ఈ విశ్వం యొక్క ఏకతని మనం గుర్తించగలం. శరీరం యొక్క ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలం. దాని తర్వాత వచ్చేసి మనిషి మనసులో తెలియకుండానే చాలా దుర్గుణాలు పుడుతూ ఉంటాయండి. దుర్బుద్ధి పుడుతుందన్నమాట. ఈర్ష్య, లోభం, మోహంతో మనం అంతా కట్టుబడి ఉన్నాము. దొంగతనం చేయాలని మనసులో ఒక బుద్ధి పుడుతుంది. వ్యభిచారం, పలు రకాల సుఖాలను అనుభవించాలనేటటువంటి కామ విచారాలు. మనసుని అదుపులో పెట్టుకోకపోతే, ఇంద్రియాలను మన నియంత్రణలో ఉంచుకోకపోతే, పలు రకాలైనటువంటి అడ్డమైన పనులు చేస్తూ, అడ్డమైన తిండిని తింటూ, పలు రకాలైనటువంటి అడ్డమైన పదార్థాలను తాగుతూ. చూడండి, ఒక మనిషి వచ్చేసి మందు తాగుతున్నాడు. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, మనందరికీ తెలుసు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఈ రోజుల్లో సిగరెట్లు తాగుతున్నారు. వాళ్ళకి తెలియదా సిగరెట్ తాగడం తప్పని చెప్పేసి? తెలుసు. తెలిసినప్పటికీ ఏదో ఆనందం ఉంది, ఏదో సుఖం దొరుకుతుందనే ఆలోచనతో మనం పలు రకాల పాడు పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు ఈ బ్రహ్మ విద్యని అధ్యయనం చేస్తూ ఇంద్రియాల స్వభావం, మనసు యొక్క స్వభావాన్ని తెలుసుకుంటే వాటిని అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యంగా, నిర్మల మనస్సుతో ఆనందంగా ఉండగలరండి. ఇంకో గొప్పదైనటువంటి విషయాన్ని మీరు కనుక్కోగలరు. ఆనందం బయట లేదండి. మనం తిండి ద్వారా సుఖాన్ని, రుచి మాధ్యమంగా సుఖాన్ని పొందుతూ ఉంటాం. ఆ సుఖాన్ని ఎక్కడ పొందుతుంటాం? లోపల, బయట కాదు. ఆ పదార్థం, ఆ తినుబండారం మాధ్యమం మాత్రమే. కానీ ఆ తినుబండారాన్ని చవి చూసేది, ఆ తినుబండారం యొక్క రుచిని మనం చూసేది లోపల, మనసులో. నాలుక మాధ్యంగా మనసులో చూస్తుంటాం. ఒక మంచి ఆభరణాన్ని మీరు ధరించారు, మంచి నగని, మంచి గాజులను, మంచి చెవి రింగ్ని, లేడీస్, జెంట్స్ వచ్చేసి మంచి డ్రెస్ వేసుకున్నారు, మీరు ఒక మంచి వాచ్ కట్టుకున్నారు, మంచి బెల్ట్, షూస్ మీరు ధరించారు. ఈ వస్త్ర అలంకారాల మాధ్యమంగా పుట్టే సంతోషం ఎక్కడుంది? లోపల, బయట? జాగ్రత్తగా ఆలోచించండి. లోపలే. మీరు చాలా డబ్బు సంపాదించారండి. ఆ డబ్బు యొక్క ఆనందాన్ని మీరు ఎక్కడ అనుభవిస్తున్నారు? లోపల, బయట కాదండి. బయట అంతా పదార్థాలు మాధ్యమమే తప్ప శాంతి, ఆనందం, ప్రశాంతత ఇదంతా మీ లోపల ఉందన్నమాట. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి చాలా తక్కువ వస్తు పదార్థాలు అవసరం. మనిషి అనవసరంగా పలు రకాల పదార్థాలని పోగు చేసుకుంటూ తన లోపలే శాంతి, ఆనందం ఉందని తెలుసుకోలేక బయట ఎక్కడో వస్తు పదార్థాల మీద నిర్భరమై శాంతిని, ఆనందాన్ని ఎతుకుతూ ఉంటాడు. తెలియకుండానే అశాంతితో జీవితాన్ని గడుపుతుంటాడు అన్నమాట. కాబట్టి శాంతి యొక్క చిరునామా మీరు తెలుసుకోగలరన్నమాట. తర్వాత వచ్చేసి మీరు సత్య మార్గంలో నడవడం వల్ల మీ
అనుబంధాలన్నీ చాలా సక్రమంగా, చాలా ఆప్యాయంగా, ఆనందంగా మీ జీవితం గడుస్తుందండి. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి ఇంట్లో పలు రకాల గొడవలు, ఆస్తులను తీసుకొని ఏదో డబ్బు కోసం, ఏదో పదవి కోసం, ఏదో పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో పలు రకాల గొడవలు ఉన్నాయి. ఈ గొడవలకి ముఖ్య కారణం ఏంది? చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఎంత ఆప్యాయంగా, ఎంత స్నేహంగా ఒకరినొకళ్ళు ఆదరించుకుంటూ ఎంత ఆనందంగా గడిపేవాళ్ళు. చిన్నప్పుడు అమ్మా నాన్నలని మనం ఎంత గౌరవించేవాళ్ళం, ఎంత అంటే అమ్మ అంటే ఎంత ప్రేమ, నాన్న అంటే ఎంత ప్రేమ. అదే శరీరం పెద్ద అయిన తర్వాత ఆ అన్నతమ్ముళ్ళు, ఆ సోదరులు వాళ్ళ మధ్యలో వాళ్ళు గొడవ పెట్టుకోవడం, ఏదో కావాలి, ఏదో ఎక్కువ తీసుకోవాలి, ఏదో ఎక్కువ పొందాలనే ఉద్దేశంతో పలు రకాల కలహాలు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం ఏందిది? మన సొంత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లిదండ్రులతోనే ఉండలేకపోతే మనం ఎవరితో ఈ ప్రపంచంలో ఆత్మీయంగా బ్రతకగలం? అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్నల కంటే దగ్గరైన వాళ్ళు, ఆత్మీయత బంధువులు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? ఆలోచించండి. ఇదంతా మనసు పాడవడం వల్ల, మన లోపల దుర్గుణాలు జన్మించడం వల్ల వాటి యొక్క ప్రభావం అన్నమాట. రోజుకి మనిషిలో పలు రకాల రోగాలు పెరుగుతున్నాయి. రోగాలు పెరగడానికి 2 కారణాలండి. మొదటిది వచ్చేసి మన తిండి, అడ్డమైన మసాలాలు, అనవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్ అది తినడం మొదటి కారణం. రెండో కారణం వచ్చేసి మానసిక అస్థిరత, టెన్షన్, ఇరిటేషన్, యాంగ్జైటీ. అర్థమవుతుందా? మనస్సు చంచలంగా, అస్థిరంగా ఉంటే, మనసు కుదుటుగా లేకపోతే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి. మనలో పలు రకాల యాంగ్జైటీ, ఇరిటేషన్, డిప్రెషన్ ఉత్పన్నం అవుతుంది. దానివల్ల మన మెదడులో కోర్టిసోల్ హార్మోన్ పుడుతుందన్నమాట. కోర్టిసోల్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో మన అస్థిరత, మన టెన్షన్ పెరుగుతుందన్నమాట. యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పెరిగితే పలు రకాల రోగాలు మన శరీరంలో పుడతాయి. కాబట్టి ఈ బ్రహ్మ విద్యని అధ్యయనం చేసుకుంటూ మనస్సు, ఇంద్రియాల స్వభావాన్ని మీరు తెలుసుకొని వాటిని నియంత్రణలో పెట్టుకుంటూ చాలా ఆనందంగా, సహజ సుఖాన్ని పొందుతూ ఆరోగ్యంగా ఉండగలరు. లాభాలంటే కేవలం వస్తు పదార్థాలను పొందడం కాదండి. అన్నిటికంటే పెద్ద లాభం వచ్చేసి ఆరోగ్యం. ఆరోగ్యానికంటే పెద్ద లాభం వచ్చేసి మంచి చరిత్ర. ఒక మనిషికి ఒక మంచి చరిత్ర ఉందనుకోండి, అలాంటి వ్యక్తి ఒక ఆదర్శం అన్నమాట. అలాంటి వ్యక్తిని అందరూ గౌరవిస్తూ ఉంటారు. ఆయన మనసులో ఎటువంటి కల్మషం ఉండదు కాబట్టి అతను చాలా ఆనందంగా, ఆప్యాయతగా అందరితో కలిసిమెలిసి ఉంటూ, బంధుమిత్రులను సంతోషంగా ఉంచుతూ, అతని యొక్క అనుబంధాలను చాలా సశక్తకరంగా అతను ఉంచగలడనమాట. కాబట్టి ఈ బ్రహ్మ విద్యని మీరు నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. రండి మనం ఒక చిన్న కథ మాధ్యమంగా ఈ బ్రహ్మ విద్యని ఇంకా లోతుగా పరిశీలిద్దాం, తెలుసుకుందాం. మన మనసులో ఉత్సాహాన్ని జాగృతపరిచి మనం ఈ బ్రహ్మ విద్య మార్గానికి వద్దాం. ఈ రోజు నుంచి మనం సాధనలను మన జీవితంలో ఆచరిస్తూ ఈశ్వర తుల్య జీవితాన్ని మనం బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఒక కథ విందామండి. కథ కొంచెం పొడవుగా ఉంటుంది. మీరు కొంచెం ధైర్యంగా, సహనశక్తితో వింటే ఈ కథ మాధ్యమంగా మీరు చాలా వస్తు పదార్థాలు, చాలా విషయాలు మీరు తెలుసుకోగలరు అన్నమాట. కథ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఒక మహారాజు అతని సైన్య సామంతంతో వేరే రాజ్యం మీద ఆక్రమణ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. మంత్రులు, అతనితో పాటు సైన్యం, కత్తులు, కటారాలు, పెద్ద పెద్ద శస్త్రాలను పట్టుకొని మహారాజు యుద్ధం కోసం వెళ్తూ ఉంటారు. మహారాజు వెళ్ళే అదే దారిలో
ఆ రోడ్డు పక్కన ఒక చెట్టు కింద ఒక యోగి కూర్చొని ఉంటారన్నమాట. ఒక తపస్వి, ఒక బాబా గారనండి, ఒక యోగి కూర్చొని ఉంటారు. ఆయన మహారాజు వైపు చూసి మృదు హాసంతో, చిన్నగా మందహాసంతో నవ్వుతారండి. ఆ నవ్వుని చూసి, ఆ యోగి యొక్క ఆ హాస్యాస్పద వ్యంగ్యాత్మక ఆ నవ్వుని చూసి మహారాజు ఆగిపోతారన్నమాట. అందరిని ఆపేస్తారు. ఆగండి, అందరూ ఆగండి అని చెప్పేసి మొత్తం సైన్యాన్ని అక్కడ ఆపేస్తారు. ఆపేసి మహారాజు ఆ రథం మీద నుంచి దిగి ఆ యోగి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అడుగుతారన్నమాట, చూడు, నువ్వు ఏమనుకుంటూ నవ్వావో నాకు తెలుసు. ఎందుకంటే చూడండి, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కొన్నిసార్లు కొన్ని వ్యక్తులు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావనలను భాష మాధ్యమంగా వ్యక్తపరచాల్సిన అవసరం లేదండి. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాధ్యమంగా కూడా మనం చాలా విషయాలు తెలుసుకోగలం. అలానే అతను నవ్వే చిరునవ్వు ఎంత కఠోరంగా ఉందంటే మహారాజ్ తెలుసుకుంటారన్నమాట. అక్కడికి వెళ్ళి అడుగుతారు, చూడు, నువ్వు అంత హాస్యాస్పదంగా ఎందుకు నవ్వావో, ఏమనుకొని నవ్వావో నాకు బాగా తెలుసు. దయచేసి నువ్వెందుకు నవ్వావో నాకు చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ ముఖాన నువ్వే ఉచ్చరించి నువ్వే చెప్పు, నువ్వెందుకు నవ్వావు. ఆ యోగుల వారు కొంచెం ప్రశాంతంగా నించొని అంటారు, మహారాజా, మీరు మంచి ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నారు. ఇదంతైనా అవసరమైన చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు మీరు. మీతో పాటు చాలామంది ఇక్కడ వేచి ఉన్నారన్నమాట. మీరు వెళ్తే మీతో పాటు ఈ శుభకార్యాన్ని వీళ్ళంతా తలబెట్టాలని చెప్పేసి మీతో పాటు ఉన్నారు. మీరు మొదట వెళ్ళి మీరు ఏ పనికైతే వెళ్తున్నారో దాన్ని పూర్తి చేసి రండి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, చెట్టు కిందనే ఉంటాను. మీరు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఈ చెట్టు కట్టేయండి, నన్ను ఇక్కడ కట్టేయండి. మీరు వచ్చిన తర్వాత నేను ఎందుకు నవ్వానో చర్చించుకుందాం, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రాధేయపడతారు. దానికి మహారాజు కొంచెం కాసేపు ఆలోచించి, సరే మీరు అన్నట్లుగానే నేను వెళ్తున్నాను, నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి పారిపోయి మీరెక్కడో దాక్కోవాలని చెప్పి ఆలోచించినా సరే, మీరు ఎక్కడున్నా సరే నేను మిమ్మల్ని కనుక్కొని పలు రకాల చిత్రహింసలు పెడతాను, పలు రకాల మిమ్మల్ని శిక్ష వహిస్తాను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని చెప్పేసి హెచ్చరించి మహారాజు వెళ్ళిపోతారన్నమాట. యుద్ధానికి వెళ్ళి పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలామంది అందులో చనిపోతారు. మహారాజు పలు రకాల వ్యక్తుల్ని చంపేసి వాళ్ళ తలకాయలు నరికేసి చాలా సంపదను, పలు రకాల వస్తు పదార్థాలను నాశనం చేసి మహారాజు యుద్ధాన్ని గెలుస్తారండి. ఆ యుద్ధాన్ని గెలిచిన తర్వాత రాజు ఎప్పుడైతే యుద్ధాన్ని గెలుస్తారో అందరూ పెద్దగా రాజుగారిని పొగుడుతూ జై జైకార్ అంటారన్నమాట. యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఒక యుద్ధ భేరి మోగుతుంది, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ మహారాజు మనసులో అదే కోరిక తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ యోగుల వారు ఎందుకు నవ్వారు, నన్ను చూసి అంత హేళనగా ఎందుకు నవ్వారు. మన మనసు యొక్క ఇది మైండ్ సెట్ అండి, ఇది మనసు యొక్క స్వభావం. మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనకెన్ని అచీవ్మెంట్స్ వచ్చినా, మనకి ఎక్కడైనా అవమానం జరిగి ఉంటే, ఎవరన్నా మనల్ని ఏదన్నా మాట అని ఉంటే అదే ఇప్పుడు తిరుగుతుంటుందండి. అంటే మంచిని మన మనసు ఎక్కువసేపు ఉంచుకోలేదన్నమాట, చెడుని అధిక సమయంగా ఉంచుకోగలుగుతుంది. ఇది మనసు యొక్క స్వభావం. కాబట్టి మహారాజు యొక్క మనసులో అదే తిరుగుతుంటుంది. ఆయన ఎందుకు నవ్వాడా, అలా ఎందుకు నవ్వాడా అని చెప్పేసి. తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అక్కడి నుంచి వస్తారు. వచ్చి దారిలో మహారాజు మళ్ళా అందరిని ఆపేసి ఆ చెట్టు కింద కూర్చున్న యోగి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళి చాలా మర్యాదగా అడుగుతారు, చూడండి, మీరు ఎందుకు నవ్వారో దయచేసి చెప్పండి. మీ నవ్వు యొక్క ఉద్దేశం, మీ నవ్వు వెనకాలన్నటువంటి మీ ఆలోచన ధోరణిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు చెప్పండి, మీరు ఎందుకు నవ్వారు. ఆ యోగుల వారు నించొని
మహారాజుని ఒక సన్మానం ఇస్తూ చెప్తారన్నమాట. చూడండి మహారాజా, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బలం ఉంది, మీరు భౌతికంగా శారీరకంగా చాలా బలవంతులు, పెద్ద యోద్ధ. మీరు ఆంతరికంగా ఇంతే యోధులా, ఇంతే బలవంతులా, ఇంతే శక్తి సామర్థ్యాలు కలవాలా అని చెప్పి మొదటి ప్రశ్న అడుగుతారన్నమాట. అది చాలా వింతగా అనిపిస్తుంది. బయట లోపల సామర్థ్యం, బయట బలవంతుడు, లోపల బలవంతుడు. ఈ బయట లోపల ఈ అంటే నాకు సరిగా అర్థం కాలేదండి, కొంచెం విడమర్చి చెప్పండి అని చెప్పి మహారాజు ఆ యోగిని అడుగుతారన్నమాట. యోగి గారు నవ్వుతూ అంటారు, చూడండి మహారాజా, మీరు యుద్ధం చేసి వీరులు అనిపించుకున్నారు, సరే యుద్ధాన్ని గెలిచారు, వీరులు అనిపించుకున్నారు. మీరు గనక నేను ఒక చిన్న పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అయితే, నెగ్గితే మీరు మహావీరులు అనిపించుకుంటారు. మనం ఒక పందెంగా అద్దాం, మనం ఒక చిన్న పరీక్ష నేను పెడతాను, అందులో మీరు నెగ్గితే మీరు వీరులతో పాటు మహావీరులు అవుతారు. అప్పుడు నేను ఎందుకు నవ్వానో ఈ రహస్యాన్ని మీకు చెప్తానండి అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారన్నమాట. మహారాజులో అహంకారం ఉంటుంది కాబట్టి ఆయన గబుక్కున్న సరే చూద్దాం, మీరు పెట్టే ప్రతి పరీక్షని నేను నెగ్గుతాను, ఉత్తీర్ణులు అవుతాను, మీరు చెప్పండి ఏం పరీక్ష పెడుతున్నారో, నేనేం చేయాలో మీరు ఆదేశించండి అని చెప్పేసి మహారాజు వాళ్ళు అడుగుతారనమాట, అంటారు. అయితే ఆ యోగుల వారు మహారాజుకి మొదటగా ఒక పరీక్షకి, అంటే ఒక ఒప్పందం అన్నమాట, కొన్ని ఆచరణలను, కొన్ని నియమాలను మహారాజు పాటించాలని చెప్పేసి నిర్దేశిస్తారు. మొదటి ఆచరణ వచ్చేసి మహారాజుతో ఆయన ఏం చెప్తారంటే, మహారాజా మీరు ధరించినటువంటి ఈ పట్టు వస్త్రాలు, నగ నట్ర, ఈ అలంకారాలన్నీ త్యాగం చేసి ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణ వస్త్రాలు ఎలాగైతే ధరిస్తారో ఆ విధంగా సాధారణ వస్త్రాలను మీరు ధరించి బ్రతకాలి. మీ ఆడంబరాన్ని మీరు త్యాగం చేయాలి. తర్వాత మీరు పలు రకాల మసాలాలతో, పలు రకాల పిండి వంటలు ఏదైతే తింటున్నారో అది త్యాగం చేసి ఉప్పు కారం లేని పదార్థాలను మీరు తినాలి. ఉడకపెట్టిన దుంపలను, ఏదో పొయ్యిలో కాల్చినటువంటి వంకాయలను, సామాన్య భోజనాన్ని మీరు తినగలగాలి. నిన్నటిదాకా మీరు ఎవరక్కడ అని చెప్పి ఆదేశిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఎవరిని ఒరే అని చెప్పేసి హేళనగా మాట్లాడకూడదు. మీరు ప్రతి వాళ్ళని సన్మానిస్తూ, అంటే మర్యాదగా అందరితో వ్యవహరించాలి. మీ సైనికుడిని కూడా మీరు తమరు అని చెప్పేసి ఉచ్చరించాలి. ఇది వచ్చేసి మీకు మొదటి ఛాలెంజ్, ఇది వచ్చేసి మీకు మొదటి ఒక పరీక్ష అన్నమాట. రెండో పరీక్ష వచ్చేసి మీరు బ్రహ్మచర్యను ఆచరించాలి. రాణిగారితో పాటు మీరు పడుకోకూడదు, మీరు ఒంటరిగా జీవించాలి. స్త్రీ సహవాసాన్ని మీరు త్యాగం చేయాలి, బ్రహ్మచర్యని ఆచరించాలి. తర్వాత మనసులో అహంకారాన్ని, క్రోధాన్ని ధరించకూడదు. అంటే ఎప్పుడు మీరు కోప్పడకూడదు, అహంకారిగా మీరు మనసులో ఏ ఆలోచనని మెదలకూడదు అనమాట. ఇది వచ్చేసి రెండవ పరీక్ష అనమాట, రెండో ఆచరణ. తర్వాత మూడో ఆచరణ వచ్చేసి మహారాజా, మీరు మీ పనులను మీరు స్వయంగా చేయాలండి. మీ బట్టలు మీరే ఉతుక్కోవడం, మీరు తిన్న కంచాన్ని మీరే కడుక్కోవడం, మీరు పెద్ద బెడ్ మీద పడుకోవడం కాకుండా నేల మీద ఒక చిన్న బెడ్షీట్ పరుచుకొని పడుకోవడం, చాలా సహజంగా మీ జీవితాన్ని మీరు బ్రతకాలండి. ఈ విధంగా మీరు గనక ఒక్క నెల బ్రతికి చూపిస్తే, ఒక్క నెల వీటన్నిటిని మీరు ఆచరించగలిగితే మీరు మహావీరులనే ఒక పదవినిస్తాను. నేను మీ ముందు మీ ఎదురుగా నేను మీకు సమర్పించి, ఈ శరీరాన్ని నేను మీకు సమర్పించి
మీరు ఎలా అంటే అలా నేను నా జీవితాన్ని గడుపుతాను, నా సన్యాసాన్ని నేను వదిలేస్తాను, నేను మీకు దాసులుగా మారి మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ నేను ఓడిపోతాను. అదే మీరు ఓడిపోతే, మీరు ఈ ఆచరణలను ఆచరించమంటే దీన్ని మీరు పాటించలేకపోతే నాకు మీ నుండి ఏమీ వద్దండి, మీ నుంచి నాకు ఏది నేను మీ నుంచి ఆశించట్లేదు, నాకు మీ నుండి ఏమీ వద్దు. నేను ఓడిపోతే నేను మీకు దాసులను అయిపోతాను, మీరు ఏ శిక్ష విధిస్తే నేను ఆ శిక్షని ఆచరిస్తూ నా జీవితాన్ని గడుపుతానని చెప్పేసి అక్కడ ఒక ఒప్పందం కుదురుతుంది. ఇంకో విషయం మహారాజా, మీరు ఈ 3 ఆచరణలో దేన్నన్నా ఆచరించకపోతే, ఎక్కడైనా మీరు విఫలమైతే, మొదట మీ మోకాళ్ళ వరకు ఏదైతే రోమాలు ఉన్నాయో అవి పండిపోతాయి, వెంట్రుకలు పండిపోతాయి అన్నమాట. రెండో ఒప్పందాన్న మీరు ఓడిపోతే మోకాల నుంచి ఈ మెడ వరకు ఉన్నటువంటి వెంట్రుకలు పండిపోతాయి. మూడో ఒప్పందాన్ని మీరు ఓడిపోతే ఈ తల వెంట్రుకలన్నీ అంటే ఈ మన భుజం నుంచి తల దాకా ఉండే ప్రతి వెంట్రుకలు పండిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు 1 నెల తర్వాత ఇప్పుడు ఎలాగైతే కనబడుతున్నారో ఇలానే నల్ల వెంట్రుకలతో నా దగ్గరికి తిరిగి వస్తే అదొక ప్రమాణం మీరు గెలిచినట్లు. మీరు పండిపోయిన వెంట్రుకలతో తిరిగి వస్తే అదొక ప్రమాణం మీరు ఓడిపోయినట్లు అని చెప్పేసి ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత మహారాజు అక్కడి నుంచి, ఇంతేనా, ఇంత చిన్న విషయమా, నేను దీన్ని ఆచరించలేనా, నేను ఆచరించి చూపిస్తాను, నేను వీరుణ్ణి కాను, నేను మహావీరుణ్ణి అని చెప్పేసి మీకు రుజువు చేసి చూపిస్తానని చెప్పేసి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో జయించి వచ్చారు కాబట్టి ఒక పెద్ద మహోత్సవం జరుగుతుంది అన్నమాట, పెద్ద పార్టీ ఫంక్షన్ జరుగుతుంది. ఆ మహోత్సవంలో పలు రకాల పిండి వంటలు, పలు రకాల తినుబండారాలు, పలు రకాల సురాపానం అంటే మీకు తెలిసిందే, పలు రకాల మందు, ఇదంతా అరేంజ్మెంట్ చేసి చాలామంది నర్తకులు డ్యాన్స్ చేస్తూ ఒక పెద్ద ఆడంబరమైనటువంటి మహోత్సవం అక్కడ నిర్మాణం అవుతుందన్నమాట. ఆ మహోత్సవంలో మహారాజుకి ఒక ఉడకపెట్టిన బంగాళదుంప, ఒక పొయ్యిలో కాల్చినటువంటి ఒక వంకాయని తీసుకొచ్చి ఇస్తారండి. ఆ రోజు ఆ మహోత్సవంలో మహారాజు ఒక పంచి కట్టుకొని ఉంటారు, చిన్న చొక్కా, ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని ఉంటారు. ఒక సామాన్య వ్యక్తిలాగా వస్త్రాలు ధరించి ఆ ఉడకపెట్టినటువంటి ఆ దుంపలను పట్టుకొని ఆ స్థితిలో మహారాజు మనసు మండిపోతుందన్నమాట. ఎక్కడి లేని కోపం వస్తుంది. ఏంది, నేను యుద్ధాన్ని గెలిచాను, ఎంత పెద్ద మహోత్సవం, పలు రకాల పిండి వంటలు, నేను ఈ బంగాళదుంప ఈ వంకాయని తినాలా, నా డ్రెస్ ఏంటి, నా తిండి ఏంటి? ఒకేసారి మహారాజులో కోపం జాగృతం అవుతుంది, అహంకారం పుడుతుంది. దానివల్ల దాని ప్రతిఫలంగా మహారాజు గారి మోకాళ్ళ దాకా వెంట్రుకలు పండిపోతాయన్నమాట. దాన్ని చూసి మహారాజు మళ్ళీ ఆశ్చర్యపోతారు. అరే, నేను ఓడిపోతున్నానేమో, లేదు నేను ఓడిపోకూడదు, నేను గెలవాలి అని చెప్పి సంకల్పం చేసి మహారాజు అదే ఉడకబెట్టిన బంగాళదుంపను తింటారు. సామాన్య వస్త్రాన్ని కట్టుకొని ఒంటరిగా నేల మీద ఒక బెడ్షీట్ పరుచుకొని పడుకుంటారన్నమాట. అక్కడ అలా పడుకొని మహారాజులో పలు రకాల ఆలోచనలు మహారాజు మనసుని క్షీణిస్తూ ఉంటాయన్నమాట. మహారాజు మనసులో ఆ మహోత్సవంలో నర్తకీమణుల నాట్యం గుర్తుకొస్తుంది, మహారాణి గారు గుర్తుకొస్తారు. మన ఇంద్రియాలు, మనసు మనల్ని ఓడించడానికి పలు రకాల మాయలు రచిస్తూ ఉంటాయన్నమాట. అలానే మహారాజుతో పాటు కూడా ఆ విధంగానే మహారాజు మనసులో ఈ ఆలోచనని నడుపుతూ కుంగిపోతూ కుమిలిపోతూ మహారాజు మనసులో పలు రకాల కుచింతన దుర్గుణాలు ఉత్పన్నమవుతాయన్నమాట. మహారాజు పడుకొని ఆలోచిస్తుంటారు. అతను ఒక యోగి, భిక్షువు. ఆయన చెప్పడం ఏంది, ఆయన ఆదేశాన్ని నేను ఒక చక్రవర్తిని నేను పాటించడం ఏంది, ఆచరించడం ఏంది, పిచ్చి కాకపోతే అని చెప్పేసి మహారాజు అక్కడి నుంచి లేచి ఆ అర్ధరాత్రి పూట లేచి పలు రకాల మాంస పదార్థాలను తింటారు, పలు రకాల
సురాపానం, మందు తాగుతారు. ఇంద్రియాలను చంచలంగా అస్థిరంగా మార్చేసి రాణిగారితో పాటు వెళ్ళి పడుకుంటారు. అతని వాగ్దానాన్ని ఓడిపోతారనమాట. ఆయన చేసిన ఒప్పందాన్ని ఆచరించలేక మహారాజుల వారు ఓడిపోతారనమాట. మనం ఎప్పుడన్నా చెడ్డ పని చేసి ఓడిపోయినప్పుడు మన వివేకం, మన మనస్సు మనల్ని కించపరుస్తుంది, నిందిస్తుంది. లోపల మనం బాధపడుతూనే ఉంటాం. అలానే మహారాజు గారు కూడా ఈ తప్పు చేసిన తర్వాత దీన్నన్నింటినీ ఊహించుకుంటూ ఓడిపోయానే అనే బాధతో కుమిలిపోతారన్నమాట. మహారాజు యొక్క కాళ్ళ నుంచి తలదాకా ప్రతి రోమం, ప్రతి వెంట్రుక పండిపోతుంది. ఇదొక గుర్తింపు అన్నమాట, ఓడిపోయారని చెప్పేసి. ఓడిపోయిన తర్వాత మన మనసులో ఒక బాధ ఉంటుందండి, ఒక పీడ మనల్ని పీడిస్తుంది. అప్పుడు అతని వివేకం జాగృతం అవుతుంది. అరే, నేను ఓడిపోయానా? కనీసం ఒక 4 రోజులైనా నేను ఈ జీవితాన్ని బ్రతకలేకపోయానా? అంటే నాలో ఏదో కొరత ఉంది, ఆ కొరతని నేను తెలుసుకోగలగాలి అని చెప్పేసి ఆ రాజ్యం నుంచి ఆ యోగి దగ్గరికి వెళ్ళి మహారాజు ఏడుస్తూ సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. అంటే పడిపోతారు, అక్కడ పడిపోయి ప్రణామం చేసి, స్వామి గురుదేవ, నన్ను కాపాడండి, నా మీద దయ చూపించండి, మీరు చెప్పినట్లు నేను ఓడిపోయాను. అంటే దీని అర్థం ఏమిటి? నేను బయట చాలా ధైర్య సాహసాలతో బయట నేను ధీరుణ్ణి, కానీ లోపల నేను చాలా పిరికివాణ్ణి. నా లోపల సహనశక్తి లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, మైండ్ కంట్రోల్ లేదు. ఇంద్రియాలను, మనసును నా ఆధీనంలో చేసుకునే ఆ జ్ఞానము, ఆ సాధన, ఆ విద్య నాలో లేదు. గురుదేవ, నా మీద దయ చూపించండి. నా లోపల ఉన్నటువంటి ఈ దుర్గుణాలను నేను ఎలా దూరం చేసుకోగలను? నాలో ఆ వీరత్వాన్ని, నా ఆంతరిక దక్షతను, నేను బయట ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో అంతే స్ట్రాంగ్గా, అంతే బలంగా నేను ఆంతరిక స్థలంలో, ఆంతరిక లోపల కూడా నేను ఎలా మారగలను, దయచేసి నాకు మార్గదర్శనం చూపించండి అని చెప్పేసి ప్రాధేయపడతారు. ఇక ఆ స్వాముల వారు నవ్వుతారు. నవ్వి, మహారాజా, మొదట నేను ఎందుకు నవ్వానో తెలుసుకోండి. మీ దగ్గర అన్నీ ఉన్నాయండి, మీ దగ్గర ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, డబ్బు వచ్చేసి మీ దగ్గర, మీరు కుబేరులు, మీ దగ్గర వజ్రాలు, మణిమాణిక్యాలు, బంగారం అంతా ఉంది, తినడానికి పలు రకాల తిండి, ఇన్ని వస్తు పదార్థాలు ఉన్నప్పటికీ మీరు ఆనందంగా, తృప్తిగా లేరన్నమాట. మీరు ఎవరినో చంపి వేరే రాజ్యాన్ని గెలిచి ఎంతోమందిని ఆక్రమించి మారణాయుధం చేసి మీరు వేరే రాజ్యాన్ని ఆక్రమించడం ద్వారా మీరు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఆ ప్రయాసాన్ని చూసి ఎందుకు నేను నవ్వుని ఆపుకోలేకపోయానండి, నవ్వేశాను. ఇదొక పిరికితనం అండి, ఇదొక అమానుషిక తత్వం అండి. బ్రతకడానికి మనకి సామాన్యంగా అవసరమైనటువంటి వస్తు పదార్థాలు, మొదట మనకి తిండి కావాలండి, తర్వాత కట్టుకోవడానికి కొంచెం బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఏదుంటే చాలండి. మీ దగ్గర ఎన్ని వస్తు పదార్థాలు ఉండి కూడా మీ లోపల ఉన్నటువంటి ఆ దుర్గుణాలను చూసి నాకు నవ్వొచ్చిందండి, నేను ఆపుకోలేకపోయాను. మీరు ఆనందంగా ఉండటానికి మీరు ఎంతమందిని చంపారు, ఎంత పెద్ద మారణ హోమం చేశారు, ఎంత భౌతిక వస్తు పదార్థాలను మీరు పగలగొట్టి నాశనం చేశారు. నేను చూడండి, నా దగ్గర ఏమీ లేదు, చెట్టు కింద కూర్చొని ఉన్నాను, కానీ నేను ఈ ప్రకృతి యొక్క ఆనందాన్ని తీసుకుంటున్నాను. నాకు తెలుసు నా ఆనందం నా చేతిలో ఉంది, నా లోపల ఉందన్నమాట. కాబట్టి నేను మహారాజా ఈ విషయాలను ఆలోచిస్తున్నాను, నవ్వొచ్చేసింది, నవ్వేశాను. మీరు ఇప్పుడు ఓడిపోయారు, నాకు మీ నుండి ఏమీ అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీ బ్రతుకుని మీరు బ్రతకండి అని చెప్పేసి ఆ యోగుల వారు అంటారు. దానికి మహారాజు ఏడుస్తూ యోగుల వారు కాళ్ళు పట్టుకుంటారు, క్షమార్పణ అడుగుతారు. దయచేసి నన్ను క్షమించండి,
నాలో ఉన్న ఈ వీక్ మైండ్ సెట్ని, నాలో ఉన్న ఈ దుర్గుణాలని నేను ఎలా దూరం చేసుకోగలనో దయచేసి నాకు మార్గదర్శనం చూపించండి. నేను నా రాజ్యాన్ని వదిలిపెట్టి మీకు దాసునై మీతో పాటు నా జీవితాన్ని గడుపుతానండి. దయచేసి నాకు మార్గదర్శకం వహించండి అని చెప్పేసి మహారాజుల వారు ప్రాధేయపడతారు. దానికి యోగుల వారు, చూడండి మహారాజా, మీరు సాధన మార్గానికి రావడానికి, మీరు మీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోవడానికి, మీ మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా మార్చుకోవడానికి మీరు రాజ్య త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ రాజ్యంలోనే ఉంటూ నేను చెప్తున్న కొన్ని సాధనలను మీరు ఆచరిస్తే మీరు మరలా యోగిలాగా, యోగి రాజులాగా మీ రాజ్యంలో ఉంటూనే మహావీరులుగా మారగలరు. మీలో ఉన్న దుర్గుణాలను దూరం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఈ జీవితం యొక్క పరమార్థాన్ని ఆత్మసాక్షాత్కారం చేసుకుంటూ ఈశ్వర ప్రాప్తి చేసుకోగలరు. ఇదంతా సంభవం. మీరు రాజ్యాన్ని వదిలి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం నేర్చుకోవడానికి వెళ్తున్నటువంటి సాధనలను ఆ మహారాజుకి ఆ యోగుల వారు చెప్తారనమాట. ఆ రోజు నుంచి రాజు ఆ యోగిని రాజ పురోహితుడిగా అతని రాజసభలో నియుక్తించి ఆయనకి సేవలు సపర్యలు చేస్తూ ఆయన దగ్గర నుంచి బ్రహ్మ విద్యను నేర్చుకుంటారన్నమాట. కాబట్టి కథలో చాలా నీతి దాగుందండి. రోజు రోజుకి మనమంతా భౌతిక పరంగా చాలా అభివృద్ధి పొందుతున్నాం. మన దగ్గర ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఏరోప్లేన్స్, పలు రకాల రోబోటిక్ టెక్నాలజీ, అన్ని సదుపాయాలు ఉన్నాయి. దాంతోపాటు మనసుని మనం పరిశీలిస్తే మనలో అస్థిరత పెరుగుతుంది. టెన్షన్, యాంగ్జైటీ, ఇరిటేషన్, డిప్రెషన్ రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతి ఇంట్లో పలు రకాల గొడవలు, అన్నతమ్ముళ్ళు, అమ్మ నాన్నలతో ఉన్నటువంటి మన ప్రేమ ఆప్యాయత రోజు రోజుకి తగ్గిపోతుంది. వీటన్నిటికీ కారణం బ్రహ్మ విద్యని అధ్యయనించకపోవడం, మనస్సు ఇంద్రియాల స్వభావాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మీరు ఈ బ్రహ్మ విద్యని అధ్యయనం చేయడం ద్వారా కొన్ని సాధనలను ఇంట్లో మీరు ఆచరిస్తూ మీ జీవితాన్ని మహావీరులుగా మీరు బతకొచ్చు. ముక్తి, మోక్ష, నిర్వాణ ప్రాప్తి కూడా మీరు గృహస్థు ఆశ్రమంలో ఉంటూనే ప్రాప్తించుకోగలరన్నమాట. కాబట్టి నా హామీ, మీరు ఈ రోజు నుంచి మనం ఈ ఛానల్ మాధ్యమంగా చర్చించుకోబోతున్నటువంటి పలు రకాల సాధనలు పెద్ద ఈజీ అండి. మీరేదో డబ్బులు పెట్టేసి, మీరేదో వస్తు పదార్థాలు కొనుక్కొచ్చి, మీరేదో ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోయి ఏదో త్యాగం చేసి మీరు సాధన చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీరు చేస్తున్న పనిని చేస్తూ జస్ట్ పొద్దున్నే కొంచెం మీరు సత్సంగానికి సమయాన్ని వినియోగించాలి. కొంచెం ప్రాణాయామం, కొంచెం ధ్యానం, కొంచెం స్వాధ్యాయం అంటే స్వయాన్ని అధ్యయించడం అన్నమాట. స్వయాన్ని చదవడం. బయట ప్రపంచాన్ని మీరు చాలా చదివారండి. మిమ్మల్ని మీరు చదువుకోవాలి, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, మీ గుణదోషాలను మీరు కనుక్కోవాలి. దాన్ని స్వాధ్యాయం అంటారన్నమాట. స్వయాన్ని అధ్యయనించడం. స్వయాన్ని అధ్యయించి చిన్న చిన్నగా మీరు మిమ్మల్ని తెలుసుకుంటే ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం యొక్క లక్ష్యం ఈశ్వర ప్రాప్తి చేయడం, ముక్తి, మోక్ష, నిర్వాణ ప్రాప్తి చేయడం అది సంభవిస్తుంది. దాంతోపాటు మీలో చాలా మార్పులు వస్తాయండి. చాలా మార్పులు. మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్లో ప్రమోషన్ వస్తుంది. జాబ్లో ప్రమోషన్ ఎలా వస్తుంది? ఏదో తంత్రాలు మీ దగ్గరికి వచ్చేసి ప్రమోషన్లు రావండి. మీరు కర్తవ్య నిష్టతో పనిచేయడం వల్ల, మీ పనిలో మీ ఆగ్రహాన్ని చూపించడం వల్ల మీకు ప్రమోషన్ వస్తుందన్నమాట. మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ కూడా బాగా పెరుగుతుందంట. ఎలా పెరుగుతుంది? ఏదో తంత్రాల వల్ల కాదు. మీరు నీతిగా, నిజాయితీగా, సులభ ధరలకు మీ వస్తువులను అమ్మడం వల్ల, మీ ఆచరణలో, మీ వ్యవహారంలో ఆత్మీయతని చూసి మీ బిజినెస్ కూడా చాలా వృద్ధి చెందుతుంది. అంటే చాలా లాభాలు ఉన్నాయండి. లాభాలంటే 1, 2 కాదు, చాలా లాభాలు ఉన్నాయి. మీరు ఈ మార్గానికి రండి. మీరు ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం చేయండి.
బ్రహ్మ విద్యలో మనం భగవద్గీతలోని రహస్యమైనటువంటి శ్లోకాల అర్థాలను తెలుసుకొని మన జీవితంలో ఆచరిద్దాం. ఉపనిషత్తులను చదివి అందులో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా చాలా సులువుగా నిశ్శుల్కంగా మనం సాధనలు చేస్తూ ఈ బ్రహ్మ విద్య కార్యక్రమం మాధ్యమంగా మనం చాలా లాభాలతో మనం జీవితాన్ని ఆనందంగా, ఉల్లాసంగా, ఆప్యాయంగా గడపగలం. తో ఈరోజు మనం ఈ సత్సంగాన్ని ఇంతటితో ఆపుదాం. వచ్చే సత్సంగంలో మనం ఈ సృష్టి యొక్క నిర్మాణం, ఈ సృష్టి ఎలా నిర్మాణమైంది, పుట్టిందో దాని గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతిర్భవతు. అందరికీ నమస్కారం.